ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తూటాల వర్షం కురిసింది. కర్రెగుట్ట ప్రాంతాల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 26 మంది మావోయిస్టులు నేల కొరిగినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ కగార్ స్వల్ప విరామం తర్వాత తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే డ్రోన్ కెమెరాల సహాయంతో మావోయిస్టుల కదలికలను పసిగట్టి కాల్పులకు పాల్పడినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తూటాల వర్షం కురిసింది. కర్రెగుట్ట ప్రాంతాల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో తూటాల మోత మోగుతుంది. ఇరువైపుల నుంచి హోరాహోరీ కాల్పులు జరగడంతో కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనపరుచుకొని పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తున్నాయి. మొత్తం డెడ్ బాడీస్ అన్ని కూడా రికవరీ చేసుకొని భద్రతా బలగాల స్వాధీనంలో పెట్టుకున్నారు. ఒక పక్క ఎన్కౌంటర్ కొనసాగిస్తేనే మరొక పక్క ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి చనిపోయారో మావోయిస్టులు వారందరినీ కూడా తరలించేటువంటి ప్రక్రియను భద్రతా బలగాలు స్వీకరించాయి. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వారందరినీ కూడా బీజాపూర్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా భద్రతా బలగాలు ప్రకటించాయి. ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా భద్రతా బలగాల నుంచి సమాచారం ఉంటుంది. ఇటు మరోపక్క మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరుల నుంచి కూడా ఒక స్పష్టమైన సంకేతం అందుతుంది. మావోయిస్టు దళాలన్నీ కూడా ఇదే కర్రెగుట్టల్లో ఉన్నాయని చెప్తున్నారు. అగ్రనేతలంతా కూడా ఇక్కడే తలదాచుకున్నట్టుగా కూడా పక్కా సమాచారంతో ఉన్నామని మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కొరియర్లు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు చెప్తున్నారు. వారికి వీరికి సంబంధ బాంధం అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయింది. కర్రెగుట్టల్లో ఉన్నటువంటి భద్రతా బలగాల దాడుల్లో ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు చనిపోయారనే విషయంలో పార్టీకి ఇంకా స్పష్టత రాలేదు అంటూ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ చెప్తా ఉంది. మరోపక్క పెద్ద ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇరువైపులా హోరాహోరీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ సుందరరావు చెప్తున్నారు. ఇప్పటివరకు 26 మంది చనిపోయారని చెప్తున్నారు. మరింత మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఎక్కడెక్కడ ఎన్కౌంటర్ జరిగినటువంటి 3 దళాలు తారసపడ్డట్టుగా పోలీసు వర్గాల నుంచి సమాచారం ఉంది. తడపాల అటవీ ప్రాంతంలో ఈ 3 దళాల మీద ఒకే సందర్భంలో ఒకేసారి పోలీస్ బలగాలు అటాక్ చేయడంతో 26 మంది మృత్యువాత పడ్డారు. ఆ మృతదేహాలను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇంకా ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా భద్రతా బలగాలు సరౌండ్ చేసి కోమింగ్ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నారు. గాయాల పాలైనటువంటి మావోయిస్టులు కొంత దూరం వెళ్లి ప్రాణాలు విడిచేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడపడుతున్నారు. ఎవరైనా గాయాల పాలయ్యి బయటికి వెళ్లారా, ఇంకెంత దూరం ప్రయాణం చేశారనేటువంటి కోణంలో కూడా భద్రతా బలగాలు కోమింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలన్నీ కూడా తమ ఆధీనంలోకి వచ్చాయని చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నాయి. నిన్న సుందర్రాజ్ చెప్పినటువంటి ఒక ప్రకటనలో కూడా మాకు 2-3 సందర్భాలలో మావోయిస్ట్ పార్టీ దళాలు ఎదురు తగిలాయి, కొన్ని సందర్భాల్లో కాల్పులు జరిగాయి, పెద్ద ఎత్తున వారంతా గాయాల పాలైనారని కూడా సుందర్రాజ్ చెప్పారు. ఇవాళ కూడా చాలా పెద్ద ఎత్తున భీకరమైనటువంటి కాల్పులు జరుగుతున్నాయి. గాయాల పాలైనటువంటి మావోయిస్టుల ఉనికి కోసం, జాడ కోసం భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూమింగ్ కొనసాగిస్తున్నాయి. 2 వైపుల నుంచి కూడా కాల్పులు జరుగుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.